ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయ కాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. కీర్తనలో 11 అధ్యాయం 4 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, నీవు నరులను కన్నులారా చూచుచున్న దేవుడవు, మేలుతో నింపే దేవుడవు తండ్రి. వారి యొక్క నాయన ప్రవర్తన బట్టి, వారి యొక్క నీతిని బట్టి వర్ధల చేస్తూ ఉండే దేవుడవు కనుక నీ బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీపించండి. నీ బిడ్డలందరూ వర్ధల చేయండి, దీవించ ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలో ఉంచు. చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లోనూ, చేతి పనుల్లోనూ తోడుగుండి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలు ఎవరెవరైతే ఏకీపించి ప్రార్థన ఆలకిస్తున్నారో, వింటున్నారో అటు వారికి నిండారులు దీవెన దయచేయండి. బలహీనులకు బలం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తోటి సేవకులైనటువంటి వారిని కూడా నీ చేతులు ఎత్తిపట్టుకొని పరిచర్యలను దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మలకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.